లోపలికి రావే. కెమిస్ట్రీ నోట్. ఒక్క నిమిషం. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి లోపలికి వెళ్ళింది. రేపు క్లాస్కి వచ్చేటప్పుడు శైలబాను, అట్టుకున్నారంటే సీతాకెత్తారంటే 2 చేతులున్నాయిగా, ఒకటి పోయినా పర్వాలేదు. నీకు పగటి అసలు కర్మంతాను. శేఖరం, నా నీకు మంచి పేరు చూసి పెడతాను. దాన్ని నువ్వు చేసుకో. చూడు, నా మాట అనుకో. నన్ను కాళ్ళు అట్టుకుని అడుక్కుంటున్నాను. వద్దు రే రే రే, నువ్వు వెళ్ళబోయి. ఎవరది? జీనత్త? ఇంకెవరు? అదేనే. అయ్యో, ఆ నాజూకు నడుకు చూడు. మెల్లిగా రమ్మా, భూకంపం వచ్చేలా ఉంది. ఏంటంటే అలా అంటావు? ఊర్లో తెరవచ్చి జరిగినాక జీనత్కే, అందుకే ఇంత కంపరపడిపోతుంది. జాగ్రత్తగా కూర్చోమ్మా, పడకపోతా పడగలదు. కేరళకోవడానికి హద్దుండాలి. ఏ జీనత్ మీ అందరికీ అంత చులకనైందా? సోమన్న, పడవ త్వరగా పోనీ. ఇవాళ రానని చెప్పావు కదా, దస్కత్ పెట్టించుకురా. బ్యాగ్ ఇది? బ్యాగ్ మర్చిపోయి ఎట్టా వచ్చేవే? బాను, ఏమైంది? కడుపుతో ఉన్నది నొప్పులు తెరిచినట్టు ఏమిటా కేకలు? ఏమైందే? ఏ జీనత్, చేయి పట్టుకోవే. అక్కర్లేదు, నువ్వు పట్టుకోవే. ఏ గట్టిగా పట్టుకో, ఏట్లో పడిపోగలదు. వాటేసుకోవే. నేను నీకోసం అన్ని వదులుకొని వస్తాను. నా కోసం నువ్వు వస్తావా? నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నాను. రేపు కోట దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. నా మీద ప్రేమ ఉంటేరా. ఇంకో ఇల్లు చూసుకో. వానొచ్చెట్టుంది. వాను, ఆ చెట్లేసి ఎండెట్టిన మిరపకాయలకి. ఏంటో పరాకు, త్వరగా ఎత్తు. నా పేరు శేఖర్, టి నారాయణమూర్తి గారి చిన్న కొడుకుని. తెలుసు, కూర్చోండి. ఏయ్ షమీర్, బాబు కొట్టి తీసురా. ఏం వద్దండి. కూర్చో అయ్యా, మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు. నేను బొంబాయిలో పత్రికా ఆఫీసులో పనిచేస్తున్నాను. జర్నలిజం కూడా చదువుతున్నాను. నాకు వాటి గురించి ఏం తెలుసు బాబు, పల్లెటూరాన్ని. నేను నేను మీ అమ్మాయి శైలాబాను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బయటికి ఎవరి గుమ్మం తొక్కి ఏం మాట్లాడుతున్నారా కుక్క? నమాజ్ చేసి వచ్చాను, లేకపోతే నరికి పారేసేవాడిని. విన్నావుటే, నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అడగడానికి వచ్చాడు. అడగడానికి రాలేదు, పెద్దవాళ్ళకి చెప్పి చేసుకున్నాను ఆశపడ్డాం.
వదిలో లోపలికి వెళ్ళు బాను వెళ్ళు. ఆగు. ఈ బషీర్ అహ్మద్ రెచ్చగొట్టావంటే ఇక్కడే నరికి పాతేస్తాను. ఎంత ధైర్యం రా నీకు? మేమెవరు మీరెవరు? రెండు వేరు వేరు రక్తాలు, అవి కలవు. చేయి చాచా. ఈ రెండు రకాలు కలిసినాయి. ఎక్కడ్రా మీ చెన్నయ్య? చెన్నయ్య గారు లోనే ఉంటాడండి. ఏమిట్రా ఈ గాయం? ఎలా తగిలింది? ఏం లేదు, నువ్వు కట్టమ్మా. విశాలం, మానేపల్లి శివరామయ్య తన కూతుర్నివ్వటానికి శేఖర్ జాతకం అడిగాడే, చెప్పావా? మానేపల్లి శివరామయ్య కూతురు. ఏమిటి సమాధానం రాదు? ఏం వద్దని చెప్పు. ఆయన వస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు వీడు ఒంటిగట్టెలా బొంబాయిలో పిడకలంట చపాతీలు తింటూ పడుంటాట? అడిగి చెప్పు. గౌరవమైన కుటుంబం, చక్కని పిల్ల, డిగ్రీ కూడా పూర్తిగా వచ్చింది. కావాలంటే వీడిని ఒకసారి వెళ్ళి చూసిరా మనం. అక్కర్లేదు. ఎందుకుట? నా పెళ్లి ఎప్పుడు చేసుకోవాలో ఎవరిని చేసుకోవాలో నాకు తెలుసు. ఇదేదో కొత్త కథలా ఉంది. ఏమిటి విషయం? నేను ఆ అమ్మాయిని చూశాను. సరే, పిల్లది ఎవరయ్యా? బొంబాయా? హిందీ మాట్లాడుతుందా? అందుకే వీడి బొంబాయి పంపించద్దన్నాను. విన్నావా నువ్వు? బొంబాయి కాదు, మన ఊరు అమ్మాయే. మనూరమ్మాయ ఎవరు? అడిగేది నిన్నే. చెప్తే అనవసరంగా గొడవ చేస్తారు. చెప్పబోయ్. శైలా బాను. బషీర్ అహ్మద్ కూతురు. ఎవరు? ఆ ఇటీవల మే బషీరేనా? మీ నాన్నకేతో సర్ది చెప్పు. వెళ్ళు. పెద్దబాయ్ ఎక్కడ్రా? పెద్దబాయ్ ఏనన్నా? రా పదం. బషీర్, బషీర్ రమణ పిలవండి. నారాయణ మూర్తి వచ్చారని చెప్పండి. ఏ బషీర్, నీ కూతురు మా వాడు వంక చూసిందా? ఇక్కడ కూలీలు జరుగుతాయి, జాగ్రత్త. ఏయ్, నేను లేనండి, రోషన్ లేనండి కాదు. ఇక్కడేమన్నా తప్పు జరిగిందో రెండు కుటుంబాలు ఉండవు. చదువున్నవాడు డబ్బున్నవాడు బుట్టలో వేసుకుందాం అనుకున్నావా? ఏయ్, ఎవడికి కావాలి ఆయన ఈ బోర్డు డబ్బు? మాకు అభిమానం ఉంది. అంటే అభిమానం మాకు లేదంటావా? ఆ మాట నా నోటితో చెప్పాలి. అరచే, ఆడపిల్ల అదుపులో పెట్టుకోలేని వాడు నువ్వెంతంటి వాయ్? 4 అక్షరం ముక్కలు చదువుకుంటున్న ఆడపిల్లని స్కూల్కి పంపితే పిచ్చి కుక్కల్లా చుట్టూ తిరగటం తెలియదు. ఎవడ్రా కుక్క? చెప్. ఈ బషీర్ అహ్మద్ నీ కొడుకుని చంపకుండా ప్రాణాలతో పంపినందుకు సంతోషించు. రారా, ఎవరిని ఏయ్, చూద్దాం రా. కత్తిటి, రా. ఇటీ, నరికి అవతల పారేయ్. మీ ఇద్దరు ఇలా చేపట్లు పడుతూ కూర్చుంటే రేపు ఇది పంచాయతీగా పోతండి. తర్వాత 2 కుటుంబాలు ఊళ్ళోంచి వెలేస్తారండి. ఆహా, ఎలా వెళ్ళేస్తారో అది చూస్తాం. ఏడు చూసేది మీరు ఊరు ఒక మాట నుండి మొత్తం లేపేస్తాను. మీద చెయ్యెత్తే తెలుసుద్ది ఎవరు లేపేది. ఆపండి, ఆగండి, ఆగండి. ఏమిటయ్యా ఇది? పిల్ల తండ్రి మాట్లాడుకుంటున్నాం. మధ్యలో వచ్చి నరుతా పొడుస్తా ఉంటే ఏమిటి అర్థం? వెళ్ళండి అయ్యా, దయచేసి వెళ్ళండి. అయ్యా వెళ్ళండి. బషీర్, మంచిది కాదు, ఇది మంచిది కాదు.